గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన తోటలో ఉండే అరటి చెట్లు మన తోటలోనే సతవ చేసుకుండేకి అనమాట. ఇప్పుడు నేను చూపించే మిషన్ వచ్చేసి 80 హెచ్పికి వచ్చేసి గోళాలు అంటారు, లేదంటే మల్చర్ అంటారు, డిస్కు యారోగున్ అని అంటారు. మనం అంటే మన ఏరియాలో ఎక్కువ కడప జిల్లాలో వచ్చేసి గోళాలు అంటాం. వేముల మండలంలో ఎక్కువ జరుగుతుందన్నమాట. ఇది వేముల మండలం, లింగాల మండలం ఈ ఏరియాలో ఎక్కువ కొడుతున్నాం మేమైతే ప్రజెంట్. ఇప్పుడైతే మన ఏరియాలో ఎవరే కానీ అరటి చెట్లు అనేది దొబ్బే పరిస్థితే లేదు. మొత్తం అన్ని ఇట్లా మిషన్తో కొట్టేస్తాం. ఒక 3 సార్లు, ఇప్పుడు ఫస్ట్ సార్లు అనమాట అది కొట్టేది. నిడిగుండే చెట్లను అలాగే మేము దొబ్బేస్తామన్నమాట. అట్లాగే నజ్జి అవుతుంది. తర్వాత వచ్చేసి ఒక 20-25 డేస్ అట్లా వెయిట్ చేస్తే అదంతా ఎండిపోతుంది. ఇదంతా నీరు అనమాట. చెట్టులో అంతా ఎక్కువ నీళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది. అదంతా ఎండిపోయిన తర్వాత అగ్గైనా పెట్టుకోవచ్చు, లేదంటే తర్వాత బ్లేడ్తో అంటే డోజర్తో ఒక సైడ్కి దొబ్బేస్తే మనకు ప్లేస్ దొబ్బిన తర్వాత ఏంటంటే యాక్చువల్లీ మామూలుగా దొబ్బేస్తే మనకి ఏంటంటే ప్లేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఒక ఎకరాకు వచ్చేసి దగ్గర ఒక చుట్టూ వారం మర్చి ఒక 2 బార్లు 3 బార్లు అనేది దొబ్బితే ఎక్కువ అవుతుంది. బట్ ఇప్పుడు దొబ్బితే ఏమవుతుంది అంటే అంతా ఒక బారెట్లోనే మనకు అంటే దాన్ని ఏమంటారు కుప్ప కట్టుకోవచ్చు అనమాట. కటవారం మర్తి దానివల్ల ఏంటంటే ప్లేస్ సేవ్ అవుతుంది. తర్వాత ఏంటంటే చెట్టులో ఉండే నీరు ఎక్కడుండే నీరు అక్కడనే భూమిలోకి వెళ్ళిపోతుంది. అట్లా భూమిలోకి వెళ్ళిపోతుంది. మనకేమవుతుందంటే తోటంతా ఇప్పుడు వర్క్ చేయించుకున్న రైతు మాటలు కనుక మనం విందాం. ఏం పెద్దయినా ఏం పేరు? మన పేరు రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి. ఏ ఊరు పెద్దయినా? వేముల మండలం. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఇప్పుడైతే గోళాలు కొట్టినాం కదా, ఇది ఇప్పుడు అట్టి చెట్లు ఈ మిషన్ ఏం దానికి బెనిఫిట్? మొత్తము ఆకంతా క్రషింగ్ అయిపోతుంది. తర్వాత తీసి కుళ్ళబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. తర్వాత మట్టిలో మిక్స్ అయిపోతుంది కొంత. మనకు 2 రకాల లాభం అవుతుంది. 2 రకాలు అంటే మనకు దొబ్బేకి అవసరం లేకోకుండా తోటలోనే సతవ అయిపోతుంది. మిక్సింగ్ అయిపోయి మట్టిలో సతవవుతుంది. ఓకే. ఇంకా మిగిలిపోయింది కొంత పక్కకు దోసుకుంటే తర్వాత కుళ్ళబెట్టుకుంటే ఈజీగా పక్కకు దోసుకోవచ్చు. ఈజీగా పక్కగా అయిపోతుంది. దొబ్బినప్పుడు కనుక ప్లేస్ అనేది తక్కువ పోతుంది. అవి గడ్డలు నలిగిపోతాయి కాబట్టి మళ్ళీ వచ్చేదానికి కూడా అవకాశం ఉండదు. ఇప్పుడు మనకు దీనికి ఎకరాకు ఎంత తీసుకుంటున్నారు మనం అమౌంట్? ఎకరాకు 4,500. దీనికి ఎకరాకు 4,500 తీసుకుంటున్నారు. బట్ మనకు దొబ్బేకి ఎంత అవుతుంది ఎకరాకు? దొబ్బేకి అయితే 3,000, 3,500 అట్లా కావచ్చు. సేమ్ ప్రైస్, మాక్సిమం 1,000 రూపాయలు అట్లా ఇట్లా. దీనికి దానికి డిఫరెంట్ ఏంది మనకు? దీనికన్నా అది 1,000 రూపాయలు తక్కువ అయిపోతుంది కదా. అది మొత్తం మట్టితో సహా పక్కకు పోతుంది. ఇది మట్టి తోసేసుకోవడానికి కూడా మట్టి గిట్టి ఏం రాకుండా నీట్గా అయిపోతుంది. మట్టి బయటకు వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ ఏంటంటే మామూలుగా దొబ్బితే మొదలుకాడ వచ్చేసి 3-4 కేజీలు మట్టికుని వెళ్ళిపోతుంది. చెట్టుతో పాటు మట్టికుని వెళ్ళిపోతుంది. బట్ దీంతో కొట్టడం ఏంటంటే ఎక్కడ ఉండే మట్టి అక్కడనే ఉండిపోతుంది. బట్ మన చెట్టులో ఉండే రసం కనుక భూమికి అనేది సతవ అవుతుంది. దానికోసం మనం ఈ మిషన్ వాడుతున్నాం. అందులోని గడ్డలు మిగిలిపోయిన గడ్డలు కూడా మళ్ళా వస్తూ ఉంటాయి. ఇదైతే వచ్చేదానికి అవకాశం లేదు. భూమి లెవెల్ కాబట్టి నలిగిపోతాయి కాబట్టి ఏర్ అనేది డెవలప్మెంట్ తగ్గిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సేద్యం చేయాలి. మళ్ళీ సేద్యం చేసుకోవచ్చు మనం 5 మడకలు కొట్టుకుంటే సరిపోతుంది. దీనికి కాల్చినాక కానీ లేదంటే సైడ్కి దొబ్బినాక కానీ 5 మడకలు కొట్టుకొని పల్టర్ కొట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా కొట్టడం వల్ల మనం దొబ్బిన దానికన్నా ఏమైనా బెనిఫిట్ ఏమైనా ఎక్కువ ఉంటుందా? అదే కదా, ఇదంతా మట్టిలో మిక్స్ అయిపోతుంది కదా ఆకంతా, మనకు అది సతవ అవుతుంది. చెట్టులకు మనకు సతవ అవుతుంది బాగా. ఆకు పొటాష్ అంతా ఉంటాయి కదా. దీంట్లో పొటాష్ ఉంటుందా? ఆకులో అరటి మొద్దుల్లో ఆకుల్లో పొటాష్ ఉంటుంది. ఎక్కువ పొటాష్ ఉంటుంది. అది నెక్స్ట్ మళ్ళీ మనం ఒక సంవత్సరానికి అరటి పెట్టుకున్నా కానీ ఇదే దోసుకొని మనకు బెనిఫిట్ అయిపోతుంది. బెనిఫిట్ అంటే నెక్స్ట్ మన సత్తలు పెట్టుకుంటే తగ్గుతుంది. బట్ ఇప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కన్నా వచ్చే ఇన్వెస్ట్మెంట్ మనకి ఎక్కువ ఉంటుంది. కుళ్ళబెట్టుకుంటే మనం ఇది కూడా కుళ్ళబెట్టుకుంటే బెనిఫిట్ ఎక్కువ. ప్లస్ ఇది కుళ్ళబెట్టుకోవడానికి కనుక ఐడియా ఉంది. అదేంటంటే ఇప్పుడు మనం ఒక పక్క మడకసాల వస్తుంటది కదా, ఒక 2-3 లేబర్ని పెట్టుకొని ఆ సాల్లోకి వేయించుకుంటూ వచ్చి నెక్స్ట్ మళ్ళీ బండి సాల్ వచ్చింది అనుకో, ఫ్రంట్ టైర్ తొక్కుతుంది, పెద్ద టైర్ తొక్కుతుంది. అప్పుడు ఆల్రెడీ లోపలికి సాల్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మట్టి మళ్ళీ కప్పడుతుంది. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా సాల్లోకి వెళ్ళిపోతుంది, అంతా కుళ్ళిపోతుంది. నిదానంగా ఇబ్బంది లేదు. నువ్వు ఏదైనా సరే డ్రిప్పుకు పంట పెట్టుకునే దానికైతే యూజ్ అవుతుంది. ఇత్తాలంటే మళ్ళీ యూజ్ కాదు. ఇత్తాలంటే మళ్ళీ చెక్కలకు తగులుకొని పైకి వస్తుంది. ఎస్. బట్ మనం అటప్పుడు ఏంటంటే అట్టే సేద్యం చేసుకున్నాం తర్వాత పల్టర్ కొట్టేసి డ్రిప్ పడుచుకొని మొక్క పెట్టుకుంటే మనం ఏది టమోటా కానీ మిరప కానీ మొక్కజొన్న కానీ ఏదైనా డ్రిప్పుకు పంట పెడితే ఇంచుమించు వచ్చేసి మనకు 3 నెలల నుంచి ఎస్ లోపల అనేది ఫుల్ కుళ్ళిపోతుంది. మనకు ఇంచుమించు ఆ పంటకు డెవలప్మెంట్ వస్తుంది ఆ సతవ. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పంటకు కూడా డెవలప్మెంట్ ఉంటుంది. అది దాంట్లో బెనిఫిట్ ఏంటంటే మన పూర్వకాలంలో ఆల్రెడీ మీరు చూసింటారు, తోటలలో పోయి ఆకులు కొట్టకొచ్చి మన వాళ్ళు దిబ్బలలో పెట్టి వేసేవాళ్ళు దీని సతవల కోసమని. నేను సుభాష్ పాలేకర్
అని ఒక పెద్ద ఆయన శాస్త్రవేత్త ఉన్నాడు, ఓకే న్యాచురల్ ఫార్మింగ్ చెప్తాడు. ఓకే ఏ పదార్థం కూడా కాల్చకుండా కుళ్ళబెట్టుకొని వాడుకుంటే మనకు కార్బన్ దాంట్లో భూమిలో ఎక్కువ పెరుగుతుంది అనమాట, పంట బాగా వస్తుంది. ఆయన ఫాలో అవుతాంట. ఓకే 100% కాలేము, ఇప్పుడు లేబర్తో సమస్యలు కాబట్టి వీలైనంత వరకు ఆయన ఫాలో అవుతాంట. అది ఆయన మంచితనం, ఆయన ఫాలో అయ్యి చేసుకుంటాంట. చాలా మంచిది. బట్ ఏంటంటే మనం కూడా కొంచెం అప్డేట్లో ఉండాలి. పాతకాలం లెక్క అంటే పాతకాలం లెక్క మనం వ్యవసాయం చేయాలి. తర్వాత ఏంటంటే కొత్తగా దీంట్లో తెలుసుకోవాలి, టెక్నిక్స్ తెలుసుకోవాలి. ఎక్కువ కష్టపడినా డబ్బులు సంపాదించుకోలేం, మొరటగా చేసినా కానీ డబ్బులు సంపాదించుకోలేము. మనం ఎరువు అవి అన్నీ వేసుకుంటే మొక్క రెసిస్టెన్స్ పెరుగుతుంది, మందులు అవసరం లేదు, నీట్గా ఉంటుంది. రసాయనికలు తగ్గించుకోవాలి, అవి వస్తున్నాయి. అవి కెమికల్ వేయడమే అంటే ఆహ్వానించడమే అంట కంపల్సరీ. అది అట్లా అయిపోయింది. మనం వైరస్ని పిలుచుకున్నట్టు ఉంటుంది. వైరస్ని పిలుచుకున్నట్టే మొక్కను ఎప్పుడైతే యూరియా వేస్తామో దానికి టేస్ట్ అంతా వచ్చేస్తుంది. యూరియా వేయకుంటే టేస్ట్ అందుకుంటే మొక్క మీద రాదు, వేరే మొక్క మీద వెళ్ళిపోతుంది. కంపల్సరీ మనం యూరియా వేయకుంటే మనకు పంట రాదు. బట్ ఏంటంటే కంపల్సరీ పడాలి. మనం అవన్నీ చేయాలంటే కొంచెం లేబర్ ఓరియంట్. ఇంట్లో అందరూ వ్యవసాయం చేస్తాం, ఒకరే చేస్తాము. ఏదో ఇప్పుడు బిజినెస్ టైప్లో చేస్తామా, అది కుదరదు, అందుకని చేస్తాం. ఓకే అట్లా. బట్ మంచిది, మనకు ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి కూడా దీంట్లో టెక్నిక్స్ చాలా ఉన్నాయి. ఆ టెక్నిక్స్ కనుక్కుంటే చాలా ఈజీ అవుతుంది. మీరు యూట్యూబ్ ఫాలో అవుతున్నారు, బట్ అన్ని నాళ్ళకన్నా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే, నేను చెప్పకనే నా యూట్యూబ్ ఛానల్ నువ్వు చెప్పినావు చూడు పేరు, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, వీడు ఈ పెద్ద ఆయన అయితే చాలా చేస్తున్నాడు అనమాట. ఈ చుట్టుపక్కలంగా దగ్గర ఎన్ని ఎకరాలు ఎంత పెద్ద ఆయన మొత్తం ఇక్కడ? మొత్తం ఇక్కడ 8 ఎకరాలు, అక్కడ ఒక 6 ఎకరాలు, 14 ఎకరాలు. 14 ఎకరాలు మీరు వ్యవసాయం చేస్తారు. అంత బనానే, అంత అరిటేనా? ఇప్పుడు అంతా జీనైనా పెట్టారా? అంతా జీనైనే. మళ్ళీ ఏమన్నా వేరే పంటలు ఏమైనా పెడుతున్నారా? ఏం లేదు, వేరేటి గిట్టుబాటు కావు, ఆడికి సరిపోతుందా. మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడు అరటికి మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడు వేరే పంట, అంటే ఏగిలు మారేకి, తర్వాత అంతా అరటి పెడుతున్నారు. అంత అరటే పెడుతున్నారు. చాలా మంచిది పెద్ద అయినా, చాలా మంచిగా చేస్తున్నారు మీరు వ్యవసాయం అయితే. ఇప్పుడైతే మనం మెయిన్ ప్రాసెస్ ఏంటంటే అరటి చెట్లు గోళాలు కొట్టినది చూపిస్తున్నాను అనమాట మీకు. మామూలుగా యాక్చువల్లీ పక్కన కనిపిస్తున్నాయి చెట్లు, అట్లాంటి చెట్లను ఇట్లా కొట్టేయచ్చు అనమాట. ఇది 3 సార్లు కొట్టినా. ఇంకా మీ చెట్లు ఒకవేళ పెద్దగా అందుకుంటే 4 సార్లు లేదా 5 సార్లు కూడా కొట్టించుకోవచ్చు. ఒక సార్కి వచ్చి 1500 కాస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని 3 సార్లు కొట్టినా 4500 ఎకరాకు వచ్చేసి పెద్ద మన కాస్ట్ ఆల్రెడీ అమౌంట్ పే చేసినాడు మా ఓనర్కి. ఇప్పుడు మిషన్ వచ్చేసి ఇదనమాట. మనకు వెనకలు వచ్చేసి 12 గోళాలు ఉంటాయి, ముందర వచ్చేసి 12 గోళాలు ఉంటాయి మొత్తం. ఈ మిషన్తో మనం పని చేస్తాం అనమాట. ఫస్ట్ సారి అట్టే దొబ్బేసి కొట్టేస్తుంది. ఫ్రంట్ గోళాలు పైకి ఎత్తుకుంటుంది ఫస్ట్ సార్లు మాత్రమే. రెండోసార్లు మూడోసార్లు దింపుతారు. ఫస్ట్ సార్లు కూడా ఎందుకు పైకి ఎత్తుకుంటారు అంటే, నీకు పోవడం ఒక్కటిసారి గుద్దుకుందంటే మొద్దులు అనేది కుప్ప అవుతాయి. అప్పుడేంటంటే నీట్గా పోదు. దానికోసం ఫస్ట్ సార్లు పైకి ఎత్తి రెండోసార్లు మూడోసార్లు అయితే దింపుతారు. బట్ మీరు కూడా అది ఒకసారి గమనించాలి. కొంతమంది ఏంటంటే ఇంటికి ఎత్తుతానని ఏం కథ అని కొంతమంది తెలియకుండా కూడా మాట్లాడచ్చు. బట్ అది తప్పేం కాదు. బట్ మేము అర్థమయ్యేటైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఎందుకోసం అంటే ముద్ద అనేది నలిగిపోయింది అనుకో, మన గోళాల కింద వెనకల గోళాలు అయితే మోసింటాయి కదా, నలిగిపోతే రెండోసార్లు మూడోసార్లు నీట్గా వస్తుంది. పొరపాటున కుప్పలైంది అనుకో, దాని నువ్వు 10 సార్లు కొట్టు, ఆ కుప్ప అట్లే ఉంటుంది. దాన్ని మనం మళ్ళీ వేస్ట్ చేసేకి ఇబ్బంది అవుతుంది అనమాట. దానికోసం ఇట్లయితే ఇప్పుడు చూడు, పెద్ద ఆయన చేయించుకున్నాడు పని ఇట్లుంది. ఇది గట్టిగా అంటే మిరప పెట్టాలని పెద్ద ఆయన ఇప్పుడు ప్లానింగ్ అనమాట. దీన్ని గట్టిగా ఇతను వచ్చేసి ఒక 4 రోజులు 5 రోజులు అట్టే ఉండొచ్చి సైడ్కి దొబ్బాలంటున్నాడు. బట్ ఎక్కువ టైం ఉన్న వాళ్ళైతే అట్టగుని దొబ్బాల్సిన అవసరం లేదు. ఒక 20 రోజులు అట్లా పెట్టేసి తర్వాత ఇంకొక 2 సార్లు కొట్టించుకున్నారనుకో, డైరెక్ట్ ప్లవింగ్ చేసుకోవచ్చు. దీన్నే 2 సార్లు తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 సార్లు కొట్టినాం కదా, మళ్ళీ 2 సార్లు. బట్ అమౌంట్ ఎక్కువ అవుతుందని ఆలోచించవచ్చు. బట్ అమౌంట్తో పాటు మనకేంటంటే వ్యవసాయంలో సతవ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదంతా సైడ్కి దొబ్బినామనుకో, ఇది కులాలంటే 6 నెలలు పడుతుంది. అదే మనకు ఇప్పుడు మిరప కానీ టమోటా కానీ పెడితే దాని సతవలకు వచ్చి ఇప్పుడు 2 సార్లు కొడితే మనకు 3000 అవుతుంది. ఒక ఎకరాకు వచ్చి 3000 కాస్ట్ అవుతుంది. బట్ మిరపకు కానీ దానికి కానీ 2 మూటలు సతవ అయితే ఎంత అవుతుంది? 3000 అవుతుంది. 4000 ఈజీగా అవుతాయి. బట్ 3000లో మనకు మామూలుగా 3000 అవుతాయి. మన డ్రిప్ ఎరువులకైతే 5000 అవుతాయి. డ్రిప్ అయితే ఒక మూటని 3000 అయిందలు. ఏది ఎత్తుకున్నా ఇప్పుడు CN వేసుకున్నా 13.0 ఏది వేసుకున్నా 12.46 వేసుకున్నా మనం అవి తగ్గించుకొని ఇట్లా సేంద్రియ ఎరువులు వేసుకుంటే. బట్ దీనికి అది తోడు వేసుకుంటే ఇంకా డబల్ అవుతుంది కదా, చెట్టు డెవలప్మెంట్ ఈజీగా అవుతుంది. దానికోసం మనం దీని కనుక యూజ్ చేసుకోవచ్చు. ఎంత కెమికల్ వేసుకున్నా మనకు ఇది సేంద్రియం పడకపోతే పంట రాదు. బట్ ఇది మనం దీని కూడా వాడుకుంటే చాలా బెనిఫిట్ అనమాట. బట్ ఈ పెద్ద అయిన వల్ల నేను కూడా కొంచెం తెలుసుకున్నాను ఇప్పుడు వ్యవసాయం గురించి. బట్ పెద్ద అయిన కూడా నేను ఫాలో కావాలా.
థ్యాంక్ యూ పెద్ద ఆయన, థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు చెప్పారు మాకు. కుల్లబెట్టేదానికి కిషన్ చంద్ర అని సైంటిస్ట్, రిటైర్డ్ సైంటిస్ట్, ఓకే, కొన్ని మందులు కనిపెట్టినాడు. ఇట్లే కుల్లబెట్టచ్చా? ఇది కుప్ప వేసి ఆ. మట్టి వేసి దాంట్లో వేసినారంటే ఒక నెలకే కుళ్ళిపోతుంది, 3 నెలలకు కులేదు. అట్లా ఇట్లే తోట మీద ఏమైనా కుల్లేది ఉంటే కూడా స్ప్రే చేస్తే కుళ్ళుతుంది, వర్షం పడుతుంది అంటే స్ప్రే చేయాలనా లేకుంటే ఎట్లా చల్లాలనా? స్ప్రే చేయాలి. తోట మీద అయితే దాని మీద అంతా పడాలి కదా. ఆ, మనం కుప్ప వేసినారంటే కుప్పలో మట్టి వేసి దాంట్లో వేసినారంటే ఉమ్. అది బ్యాక్టీరియా. అది ఎన్నాళ్ళకు కుళ్ళుతుంది ఏమన్నా? ఒక వాళ్ళు చెప్పేది నెలకే అంటున్నారు, ఉమ్. నెలన్నర కల్లా కుళ్ళిపోతుంది. అప్రాక్సిమేట్లీ మనకు 2 నెలలైనా ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు తెలిస్తే చెప్పండి, మా ఫాలోవర్స్ కంపల్సరీ చెప్తాను, ఓకే. ఎందుకంటే అది చాలా బెనిఫిట్ అవుతుంది మనకు. డాక్టర్ కిషన్ చంద్ర అని ఆ, ఆయన ఢిల్లీలో సైంటిస్ట్గా రిటైర్ అయినాడు. ఓకే, మనకు హైదరాబాద్లో ఒక డీలర్ ఉన్నారు, అంటే డీలర్ కాదు వాళ్ళకు డిస్ట్రిబ్యూటర్. ఎస్, ఆయన అడ్రస్ ఇస్తా నేను, ఆ. అది తీసుకో తెప్పించుకోండి. తెప్పించుకుంటాము. బట్ మీరు ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తే, నాది ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్ మీరు తీసుకున్నారు కదా, ఓకే నాకు ఒకసారి కాల్ చేసి లేదంటే వాట్సాప్ పెట్టండి, అదే వాట్సాప్ నెంబర్ ఉన్నది. ఓకే. నా క్లారిటీ ఇస్తే ఏంటంటే నేను వాడతా ఫస్ట్. డీకంపోజర్ అంటే మనకు దాంట్లో మన ఆవు పేడ నుంచి తీసిన బ్యాక్టీరియా ఆ. అది కుల్లబెడుతుంది. తర్వాత మనకు చెడు చేసే బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది అనమాట. అవి చాలాలు వాడినా దాంట్లోనే అడ్వాన్స్డ్గా ఇంకొకటి ట్రైకోడెర్మా ఇవన్నీ డెవలప్ చేసినాడు. తర్వాత ఇది కుల్లబెట్టేదానికి కొత్తగా బ్యాక్టీరియా తయారు చేసినాడు. ఓకే, అది తెప్పించుకోవాలి, నేను తెప్పించుకున్నాక నీకు చెప్తా కంపల్సరీ. ఏం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ పెద్ద ఆయన చెప్పినది అంతా మ్యాక్సిమం వచ్చేసి కరెక్ట్గా ఉంది. ఎందుకోసం అంటే అతను మోస్ట్ సీనియర్ అనమాట, ఏజ్లో పెద్దనే, ప్లస్ వ్యవసాయం చేయడంలో కనుక చాలా సీనియర్. దగ్గర ఒక 30-40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నట్టున్నాడు పెద్ద ఆయన. దానివల్ల అతను క్లారిటీ ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఉండేది 2వ సాల్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో అది ఫస్ట్ సాల్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మనం ఇప్పుడు చూస్తున్న వీడియోలో ఓకే డూ ఇట్. ఇప్పుడు చూడండి, మనకు రైట్ సైడ్ 2వ సాల్ కంప్లీట్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2వ సాల్ ఇప్పుడు కొడుతున్నా అనమాట. ఇది వచ్చేసి ఇది 3వ సాల్. మనకి ఇప్పుడు రైట్ సైడ్ 3వ సాల్ కంప్లీట్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2వ సాల్ కంప్లీట్ అయిపోయింది. మనం 3వ సాల్ కొడితే ఈ విధంగా అవుతుంది. ఒక 20-25 డేస్ అట్లా వెయిట్ చేస్తే ఎండిపోతుంది. అగ్గైన పెట్టుకోవచ్చు, లేదా అగ్గి పెట్టుకోవడం మనకు వద్దు మన తోటలో అనుకునేప్పుడు సైడ్కి దుబ్బేయచ్చు అనమాట. లేదు సింగిల్ ప్లవ్ అందుకేస్తే సాలల్లోకి వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా డిస్క్ యారో వచ్చేసింది, అంటే గోళాలకు రోటావేటర్, పల్టర్ టైప్లో రోటావేటర్ వచ్చింది, దాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాల్సింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం